సో పర్సనల్గా చిత్రాలతోటి రచయితగా మీ కెరియర్ని ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే బేసిక్గా మీకేం నచ్చుతుంది, ఎలా ఉంటారు? నేను భావంగా ఏం ఉండనండి. నేను సరదాగానే ఉంటాను. నేను అందరితో సరదాగానే ఉంటాను. కాకపోతే బిగినింగ్లో కొంచెం కాస్త అలా ఉంటుంది, కొంచెం బండి పట్టాలు ఎక్కే వరకే కొంచెం కాస్త అంటే మొహమాటం కావచ్చు. ఓకే, మొహమాటం అంతే. అలవాటైతే చాలా క్లోజ్గా ఉంటాను. సో మరి కథ రాసుకునేటప్పుడు అంటే డైలాగ్స్ అవి రాసుకుంటున్నప్పుడు మీరు మోస్ట్లీ ఒక్కళ్ళే ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు నాకు తెలిసి. ఇట్లా 10 మందితో పనిచేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు కలిసి వచ్చింది ఏంటంటే నేను సీరియల్ రాసి వచ్చానండి. నేను సీరియల్స్ రాయటం వల్ల సీరియల్లో రోజుకి 10 సీన్లు 20 సీన్లు 25 సీన్లు కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి ఒక్క రోజుకి. అప్పుడు ఇంట్లో కూర్చొని రాయడానికి కుదరదు, లొకేషన్కి వెళ్ళి రాయాలి. ఇప్పుడు 2 డబుల్ యూనిట్ వర్క్ చేస్తూ ఉంటారు, లేదా డబుల్ కెమెరా పెట్టేస్తుంటారు. సో అదొక 10 సీన్లు, దానికి 10 సీన్లు, దీనికి 10 సీన్లు ఇవ్వాలనుకోండి. దానికి 3 సీన్లు, దీనికి 3 సీన్లు ఇచ్చేసి వెళ్ళిపోయి లొకేషన్లో కూర్చొని అక్కడ నుంచి మళ్ళీ అవి పూర్తి అయ్యేలోపు మళ్ళీ దానికి 2 సీన్లు, దీనికి 2 సీన్లు అలా ఇస్తూ ఉండేవాడిని. ఆ కెమెరాకి 2 సీన్లు, ఈ కెమెరాకి 2 సీన్లు, అలాగా అట్లా రోజుకు 25 సీన్లు 30 సీన్లు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగనే పలానా చోటే ఉంటే రాస్తాను, పలానా చోటే కూర్చొని రాస్తాను, ఏం ఉండవు. అది నాకు సీరియల్స్ వల్ల వచ్చినటువంటి ప్లస్ పాయింట్. ఓకే, చాలా మంది రచయితలు దర్శకులు అయిపోతున్నారు. మరి మిమ్మల్ని మేము ఎప్పుడు చూడగలం దర్శకులుగా? నాకు రాదండి దర్శకత్వం, ఎందుకు బాగుందిగా ఇది. నేను రైటర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను, రైటర్ అయ్యాను. రైటర్స్ అందరూ దర్శకులు అవుతున్నారు అన్నారు కదా, వాళ్ళందరూ దర్శకులు అవ్వాలని వచ్చారు. ఆ దారిలో రచయితలు అయ్యారు, తర్వాత దర్శకులు అయ్యారు, లక్ష్యాన్ని సాధించారు. నా లక్ష్యమే రచయిత. సాయి మాధవ్ అనేవాడు ఆల్ జానర్స్ టచ్ చేశాడు, అన్ని రకాల సినిమాలకి వాడు వర్క్ చేశాడు అనేటువంటిది నాకు కావాలి. చాలామంది దర్శకుల దగ్గర నేను పనిచేయాలి, అందరి సిగ్నేచర్స్లో నేను పనిచేయాలి, అందరి స్కూల్స్లో నేను స్టూడెంట్ అవ్వాలి. నేను డైరెక్టర్ అయితే నా స్కూల్లో నేను ఉంటా. సో ఆల్ ది బెస్ట్ అండి. అయితే మీకోసం ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అయితే ఎవరు మాట్లాడలేదు, మరి మాట్లాడకపోతే ఏం చూపించబోతున్నాం చూద్దాం ఉండండి. మీ నాన్నగారా? మా నాన్నగారు, మా అమ్మగారు. అమ్మగారు ఇంకా అలాగే ఉన్నారు, ఏం రూపురేఖలు మారలేదు. మా అమ్మమ్మ నన్ను మా తమ్ముడిని అలా ఎత్తుకొని సినిమాలకు తీసుకెళ్తాను చిన్నప్పటి నుంచి. ప్రతి సినిమాకి మా అమ్మమ్మ సినిమా పిచ్చే మాకు వచ్చింది. ఓకే, బేసిక్ గా నాన్న మావయ్య వీళ్ళకుంటుంది సినిమా పిచ్చి. మా అమ్మమ్మకి అసలు విపరీతమైన సినిమా పిచ్చి, సామాన్యమైన సినిమా పిచ్చి కదా అసలు. ఇంతకీ ఆవిడ చంకలో ఉంది ఎవరు? నేనే. మీరేనా? ఓకే. ఓ రంగస్థలం దాంట్లో ఎక్కడున్నారండో? ఆ మధ్యలో చెయ్యెత్తాను కదండి, అది మీరేనా? జుట్టు చక్కగా ఉంది అప్పుడు మీకు. ఏదో సీరియస్ గా రాస్తున్నారు, ఆన్ ఫీల్డ్ ఏనా? కంచె లొకేషన్ లో అండి ఇది. కృష్ గారితో మీరు ఇదే చిత్రానికి గాను? కంచేనండి, కంచె తాటిపాకలో షూటింగ్ జరుగుతున్నప్పుడు. తాటిపాకలో ఇప్పుడు కరెక్ట్గా అదే కులవంటే పని అనేటువంటి సీను రాస్తున్నారు, రాసి తీసుకొచ్చి చూపించినప్పుడు ఫోటో ఇది. ఓకే, తెనాలి రామకృష్ణుడా? తెనాలి రామకృష్ణుడు కాదండి, ఇది మన శాతకర్ణిలో ఓ పాత్ర. అంటే కూర్చొని పాడాను కదా, పాట పాడేది ఉంది కదా, ఓకే, అథరమదోల పాటలో గమకాలు అంది అది నేనే. అంతకుముందు యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ని కూర్చోబెట్టారు, బట్ ఆ గమకాలు అది లిప్ కరెక్ట్గా సింక్ అవ్వట్లేదని అప్పుడప్పుడు నాకు మేకప్ వేసి తీసుకొచ్చారు, మీరు కూర్చొని చేయండి. ఇలాంటి రేర్ పిక్స్ చూడడం మాకైతే హ్యాపీగా ఉంది. నాకు ఇంకా చాలా నాకు చూపించారు హ్యాపీగా, చిన్నప్పుడు ఫోటోలు ఇవన్నీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.